కొంతమంది పోలీసులు, అందరు కాదు నేను చెప్తుంది, ఆ కొంతమంది పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి చేస్తున్న వాళ్ళకు మాత్రమే చెప్తా ఉన్నా. అండ్ అట్ ది సేమ్ టైం నియోజకవర్గంలో యథేచ్ఛగా రేషన్ మాఫియా నడుస్తుంది. నేను అడుగుతున్నా ఈ పోలీసుల్ని, ఇద్దరు చచ్చిపోయారు రేషన్ మాఫియాలో భాగంగా, మరి ఏది దాని గురించి ఏం చేశారు చెప్పండి? దాని మీద ధ్యాస లేదు. యథేచ్ఛగా పేకాట నడుస్తుంది, పేకాట శిబిరాలు పెరిగిపోతా ఉన్నాయి, ఇష్టం వచ్చినట్టు క్లబ్బులు నడుపుతున్నారు, మరి అవెక్కడ కట్టడి చేస్తున్నారు? వాటి మీద కూడా ధ్యాస లేదు. గ్రావెల్ నడుస్తూ ఉంది, గ్రావెల్ మాఫియా చేస్తూ ఉన్నారు, ప్రతి పనికి డబ్బులు వసూలు చేస్తూ ఉన్నారు. అక్రమంగా ఎన్ని చేస్తున్నా కూడా వీటేటిని కంట్రోల్ చేయరు. ఇవేవి మీకు కనపడవు. నేను అడుగుతా ఉన్నా, మరి మొన్న గ్రీవెన్స్ లో చాలా కంప్లైంట్స్ వచ్చే ఉంటాయి కదా, ఆగమేఘాల మీద నన్ను టార్గెట్ చేస్తూ మా వాళ్ళ మీద పెట్టినటువంటి కేసు అంత ఇంట్రెస్ట్ మరి వేరే ప్రజలందరూ కామన్ ప్రజలు చాలా మంది వచ్చారు కదా, సామాన్య ప్రజలు చాలా మంది వచ్చి చాలా గ్రీవెన్సెస్ ఇచ్చారు కదా, మరి ఎన్ని కేసులు కంప్లైంట్లు ఎన్ని కట్టారు? ఎన్నిటి మీద కేసు కట్టారు? ఎన్ని సాల్వ్ చేశారు? ఎన్నిటి మీద ఏం స్టేటస్ ఉంది చెప్పండి. అంటే ఇది కావాల్సుకొని ఒక పొలిటికల్ వెండెట్టాతో చేస్తున్నారు కాబట్టి ఇమీడియట్ గా అలా కంప్లైంట్ రావటము, వాళ్ళని మీరే పంపిస్తారు, మళ్ళా కథ మీరే రాస్తారు, మళ్ళీ కేసులు మీరే పెడతారు, మీరే ప్రెస్ నోట్లు ఇస్తారు, మీరే ప్రెస్ రిలీజ్ చేస్తారు. ఎవరి జీవితాలు నాశనం చేద్దాం అనుకుంటున్నారు? నేను చెప్తా ఉన్నా, ఇది మీరు చేస్తుంది తప్పు. ఏదైతే ఒక చెడు సంస్కారానికి మీరు బీజం వేశారో, మీరు ఫౌండేషన్ వేశారో, అది ఖచ్చితంగా మిమ్మల్ని దహించి వేస్తుందని తెలియజేసుకుంటున్నాను. అందరినీ ఒకటే రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, ఎవరైనా కూడా ఓ గాలి పోగేసుకొని వచ్చినప్పుడు, ఓ గాలి మాటలతో వచ్చినప్పుడు ప్రతి అధికారిని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, వాస్తవాల్లోకి వెళ్ళండి, బేసిక్స్ చూడండి, చూసి వాస్తవాలు ఉంటే ఆ ప్రిలిమినరీ ఎంక్వైరీ చేసిన తర్వాత కేసులు కట్టండి. అవాస్తవాలతో అక్రమంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే చాలు, వాళ్ళ క్యాడర్ అయితే చాలు ఇబ్బంది పెట్టొచ్చు అని చెప్పి అడుగులు ముందేస్తున్న మీ అందరినీ కూడా కోరుతా ఉన్నాను. ఇది తప్పు, మీరు చేస్తుంది తప్పు. దీనికి ఖచ్చితంగా ఇంతకింత గుణపాఠం మీకు నేర్పిస్తాము. మేము చట్టం ముందు మిమ్మల్ని దోషులుగా నిలబెడతామని తెలియజేసుకుంటా ఉన్నాను. నాకు కానీ మా సిబ్బందికి కానీ ఈ ఇష్యూతో, ఈ గణేష్తో మాకు ఎటువంటి సంబంధాలు లేవు, ఈ కేసుతో మాకు ఎటువంటి సంబంధం లేదు. మీరు ఏ దానికైనా కూడా మీరు ఏం ఇంటరాగేషన్ చేస్తారో, ఏం ఇన్వెస్టిగేషన్ చేస్తారో చేయండి, మేము అన్నిటికీ సిద్ధమే. నేను ఎస్పీ గారిని ఒకటే కోరుతా ఉన్నాను, ఈరోజు కలిసి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఏంటంటే ట్రాన్స్పరెంట్గా ఈ కేసు మీద విచారణ జరపండి. మాకు అనుమానాలు ఉన్నాయి, వాంటెడ్గా మీ వాళ్ళే ఉండి, టీడీపీ వాళ్ళే కథ రాసి, టీడీపీ వాళ్ళే కంప్లైంట్ ఇచ్చి, టీడీపీ వాళ్ళే మాకు సంబంధం ఉందని అంటగట్టి మళ్ళీ వాళ్ళే ఇచ్చేస్తా ఉంటే ఏకపక్షంగా పోలీసు వెళ్తున్నారు. కాబట్టి జెన్యూన్ గా, ట్రాన్స్పరెంట్ గా విచారణ జరగాలని పోలీసు వారిని ఈరోజు కోరడం జరిగింది. ఇప్పుడు వెళ్ళారు కదా ఒక కట్టు కదా, అది కూడా చక్కటి కట్టు కదా, ఏం పర్లేదు. పొద్దుకులు టార్గెట్ విడుదల రజని ఏదో విధంగా ప్రజల్లో అబాస్పాలు చేయాలి, డీఫేమ్ చేయాలి, ఏదో విధంగా జనంలో కన్ఫ్యూజన్ తీసుకురావాలి అని చెప్పేసి ఇలాంటివన్నీ చేస్తా ఉన్నారు. నేను చెప్తా ఉన్నా, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆశీస్సులతో, చిలకలూరుపేట ప్రజల ఆశీస్సులతో నేను ఇక్కడే నిలబడతా, ఇక్కడే పోటీ చేస్తా. భగవంతుడి ఆశీస్సులతో, ప్రజల ఆశీస్సులతో ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుంటామని తెలియజేసుకుంటాను. ఆడమనిషి రాజకీయాల్ని ఓర్చుకోలేక అసూయతో, ఈర్ష్యతో చేస్తున్నటువంటి టార్గెట్లు ఇవి. అయినా చెప్తా ఉన్నా, అయితే ఆడమనిషిని కావచ్చు, కానీ ఇదే చిలకలూరుపేట నియోజకవర్గంలో ఈ కంచుకోటని బద్దలు కొట్టి 2019లో మా నాయకుడు ఆశీస్సుల వల్ల, మా జనం ఆశీస్సుల వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేశాం. టైం వచ్చినప్పుడు మళ్ళీ ఇదే రిపీట్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. మీరు చేస్తున్న అన్నిటికీ అన్ని రికార్డ్ అవుతున్నాయి, ఇంతకింత అనుభవిస్తారు అని హెచ్చరిస్తున్నా. ఇప్పటికి మీరు చూసినట్టయితే నా మీద 7 కేసులు పెట్టారు. 7 కేసులు పెట్టినా ధైర్యంగా దమ్ముగా తిరుగుతుంది, ఎక్కడా ఆగట్లేదు అని చెప్పి ఆఖరికి ఎస్సీ ఎస్టీ కేసు కూడా నా మీద పెట్టారు. ఎన్ని కేసులు పెట్టినా కూడా న్యాయపరంగా నేను ఎదుర్కొన్నాను, నేను పోరాడాను. ఇంకా ఎన్ని కేసులు పెట్టినా కూడా నేను
నిలబడతాను, ధైర్యంగానే